ఈ డిసెంబర్ లో జరగబోయే గ్రీన్ ఎనర్జీ ఇండియా ఎక్స్పో 2025 లో పాల్గొనండి. ఇది భారతదేశంలోని ప్రీమియం క్లీన్ ఎనర్జీ బిజినెస్ హబ్. డిసెంబర్ 16th to 18th 2025 BIEC బెంగళూరు మాధవరావు మెట్రో స్టేషన్ సమీపంలో జరగబోతుంది. ఇప్పటి రోజుల్లో క్లీన్ ఎనర్జీ అనేది ఒక ఆప్షన్ కాదు, అది బిజినెస్ నెసెసిటీ. అండ్ ఈ డిసెంబర్ ఫ్యూచర్ రెడీ కంపెనీస్ కోసం ఈ ఏడాది అత్యంత కీలకమైన ప్లాట్ఫామ్ బెంగళూరుకు వచ్చేస్తోంది. పవన్ పై ఫేక్ పోస్టులు, వీళ్ళని ఏం చేయాలి? ఆ పెట్టిన పోస్ట్ ఏంటి, దాని గురించి మనం పూర్తిగా విశ్లేషించుకుందాం. ఇక వివరాల్లోకి వెళ్ళినట్లయితే, కుక్కతో ఒక వంకర అనే సామెత ఉంటుంది కదా, ఆ తరహాలోనే కొంతమంది సోషల్ మీడియా వేదికగా వ్యవహరిస్తూ ఉన్నారు. నేను పార్టీల పరంగా మాట్లాడట్లా, పోస్టుల పరంగానే మాట్లాడుకుందాం. సో వైసీపీ పైనైనా, టీడీపీ పైనైనా, జనసేన పైనైనా ఎవరైనా సరే ఎలా పడితే అలాగా పోస్టులు పెడితే అసభ్యకరంగానో లేకపోతే వాస్తవానికి దూరంగానో పెడితే వాళ్ళని మాత్రం కఠినంగా శిక్షించాలి చట్టపరంగానే. ఎందుకంటే ఈ పని పాట లేని కొంతమంది ఉంటారు. ఏం చేస్తూ ఉంటారంటే ఇట్లాంటి పనికిమాలిన పనులు చేస్తూ ఉంటారన్నమాట. ప్రజలకు ఉపయోగపడేదో కనీసం వాళ్ళ కుటుంబానికి ఉపయోగపడేలాగానో వాళ్ళు ఉంటే బెటరు. ఇలా కాకుండా సమాజంలో అస్థిరత క్రియేట్ చేసేలాగా వీళ్ళు పోస్టులు క్రియేట్ చేస్తూ ఉంటే మాత్రం ఖచ్చితంగా వాటిని ఎక్కడక్కడ ఉపేక్షించకూడదు. మనం చూస్తూ ఉన్నాం ఈ సోషల్ మీడియా యుగంలో. ఇక ఏఐ వచ్చింది, ఇష్టం వచ్చినట్లుగా ఇమేజ్లు క్రియేట్ చేసుకోవచ్చు, మార్ఫింగులు చేసేయచ్చు, ఏది పడితే అది చేసేయచ్చు. చివరికి ఆడపిల్లలని అసభ్యకరమైన పోస్టులు పెట్టి ఆడపిల్లల పైన కూడా ఎంత దారుణంగా ఆ కుటుంబ సభ్యులను కూడా బెదిరించే స్థాయికి వెళుతూ ఉన్నారు. సో ఇది అన్నిటికంటే పెద్ద క్రైమ్గా పరిగణించాలి. ఖచ్చితంగా దీనిపైన రాష్ట్ర ప్రభుత్వం కూడా తగిన చర్యలు తీసుకోవాలి. ఎందుకు ఈ విధంగా చెప్తున్నామంటే, ఇటీవల కాలంలో జగన్మోహన్ రెడ్డి పైన ఒక అసభ్యకరమైన పోస్ట్ పెట్టారు. అసభ్యకరం అంటే ఎట్లాగంటే, ఉదాహరణకి ఆయన ప్రతిపక్ష హోదా కావాలని కోర్టులకు వెళ్ళారు. సరే, కోర్టు పరిధిలో ఉన్న అంశం, కోర్టు ఏం చెప్తుంది సెకండరీ. ఇక్కడ వీళ్ళు పెట్టిన పోస్ట్ ఏంటంటే, ఇటీవల కాలంలో వచ్చింది 2 నెలల క్రితం అనుకుంటా, చంద్రబాబు, పవన్ కళ్యాణ్, లోకేష్ వెళ్తూ ఉంటే జగన్మోహన్ రెడ్డి కింద కూర్చొని నాకు అపోజిషన్ స్టేటస్ కల్పించండి అని చెప్పేసి ఆయన అడుక్కుంటున్నట్టుగా పెట్టారు. మాజీ ముఖ్యమంత్రి ఆయన జగన్మోహన్ రెడ్డి. సరే, పరిపాలన తీరు అవన్నీ మనం రెగ్యులర్గా మాట్లాడుకునేవి, కానీ ఒక మాజీ ముఖ్యమంత్రిని గౌరవించుకోవాల్సిన బాధ్యత లేదా? మరి అట్లాంటి పరిస్థితుల్లో కొంతమంది సైకోగాళ్ళు ఉన్నారు అని అంటే ఖచ్చితంగా పార్టీలకు అతీతంగా వాళ్ళని శిక్షించాలి. ఆ పోస్ట్ ఎప్పుడైతే బయట పెట్టారో సోషల్ మీడియా వేదికగా ఇమీడియట్గా మంత్రి నారా లోకేష్ గారు చాలా బాధ్యతగా స్పందించారు. అట్లాంటి ఫేక్ పోస్టులు పెట్టొద్దు అని చెప్పేసి అన్న తర్వాత దాన్ని ఆపేశారు. సో అంటే ఇక ప్రతిదీ వీళ్ళు వెనకాలండి అట్లా చేయమాకండి, అలా చేయమాకండి అని చెప్పాలా? కానీ ఖచ్చితంగా ఇది ఎక్కడా కూడా ఉపేక్షించేది కాదు, సమర్థించేది అంతకంటే కాదు. ఇప్పుడు తాజాగా పవన్ కళ్యాణ్ పైన ఆయన ఏంటి జగన్మోహన్ రెడ్డి దగ్గర కాళ్ళ మీద పడితే ఇక్కడ బ్లెస్సింగ్స్ ఇస్తున్నట్టుగా పెట్టాడు. సో ఇది మరి ఏ కంత్రిగాడు చేశాడు, ఏ మహానుభావుడు చేశాడు? ఇట్లాంటి వాళ్ళని ఎలా చేయాలని, పిచ్చుకొక్కని దొరుకుతారు కదా ఊళ్ళో, పిచ్చుకొక్కంది అనుకోండి, కనపడ్డవాడి మీద కరుస్తా అనుకుంటుంది కదా, అందుకని ఏం చేయాలంటే రాళ్ళు పెట్టి కర్రలు పెట్టి కొడతారు కదా. ఇట్లాంటి విధవలు ఉంటారు ఫేక్ పోస్టులు పెట్టేవాళ్ళు. వాళ్ళు అలాగే సరే చట్టపరంగా ప్రభుత్వం కానీ లేకపోతే న్యాయస్థానాలు కానీ పోలీస్ శాఖ కానీ వాళ్ళు ఎలా తీసుకుంటారో కానీ ముందుగా సమాజం, ప్రజలు మాత్రం ఇట్లాంటి వాడిని ఎక్కడ ఉపేక్షించకూడదు. ఎందుకంటే ఇప్పుడు అదే ఆ పెట్టిన కుర్రోడు ఎవడైతే ఉన్నాడో, కుర్రోడో ముసలోడో ఎవడైనా కానీ, వాట్ ఎవర్ ద రీజన్, వాళ్ళ కుటుంబ సభ్యులపైన ఎవరైనా ఫేక్ పోస్ట్ పెడితే ఎలా ఉంటుంది అతని ఫీలింగు? సో ఇక ఆ మాత్రం కామన్ సెన్స్ ఉండదా? సో రాజకీయాలు, ఇక మనం నిరంతరం రాజకీయాలు అంటే రాజకీయాల పరంగా అనేక రకాలైన విమర్శలు చేసుకోవచ్చు. అది పరిపాలన తీరుపైన వాళ్ళు లేదా ప్రజలకు ఇచ్చిన హామీల్లోనో ఎక్కడో చోట వాటిపైన మాట్లాడవచ్చు. కానీ వీళ్ళు ఈ పోస్టులు, ఇట్లాంటి ఫేక్ పోస్టులు పెట్టుకొని సునకానందం అంటారు కదా, అట్లాంటి తరహాలో ఉంటున్నారు. అంటే లేదే ఏ పార్టీకి అయితే అది అనుకూలంగా ఉంటుందో పోస్టు, వాళ్ళ దగ్గర ఏమైనా మంచి మార్కులు పొందాం అనుకుంటున్నారా? మంచి మార్కులు పొందడం సంగతి తర్వాత, కానీ ఒకటి చట్టపరంగా శిక్షలు అనుభవించవలసి వస్తుంది ఒకవేళ కేసులు కనుక ఫైల్ అయితే. అట్లాగే అది ఆ పార్టీకి మంచి చేద్దాం అనుకుంటే అంతకంటే డ్యామేజ్ అవుతుంది. అది ఏ పార్టీ అయినా కావచ్చు. ఇప్పుడు జనసేన వాళ్ళు పెట్టాలనుకుంటే వాళ్ళు పెడితే అది జనసేనకే మైనస్సు. అలాగే టీడీపీ వాళ్ళు ఫేక్ పోస్టులు పెట్టినా టీడీపీకే మైనస్సు. సో వైసీపీ వాళ్ళు ఇప్పుడు ఫేక్ పోస్టులు పెట్టినా వైసీపీకే మైనస్సు. లేదు, కొంతమంది పార్టీ పరంగా కాకపోయినా వ్యక్తిగతంగా నాకు అభిమానం అని చెప్పేసి పెడతా ఉండొచ్చు.
ఏది చేసినా ఇది తప్పే. సో ఆ తెలివితేటలేయో సమాజానికి ఉపయోగపడేలాగా ఉన్నా లేకపోయినా, కనీసం మీ కుటుంబానికి ఉపయోగపడేలాగా ఉన్నా లేకపోయినా, కనీసం ఇబ్బంది పెట్టేలాగా ఉండకుండా చూసుకోండి. ఎందుకంటే ఇలా పదే పదే మాట్లాడుకోవడం, నిజంగా వాళ్ళకి అంత బాధ్యత ఉంటే దానికి తగినట్టుగా వ్యవహరించండి. రాష్ట్ర ప్రభుత్వాన్ని నిలదీయండి, కేంద్ర ప్రభుత్వాన్ని ప్రశ్నించండి. ఇదిగో డబుల్ ఇంజిన్ సర్కార్ అంటున్నారు, కానీ మీరు దానివల్ల రాష్ట్రానికి ఏమేమి ఒరిగింది, అనేక రకాలైన సమస్యలు ఉండే. పైగా ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో ఉన్న ఎంపీ స్థానాలపైన కేంద్ర ప్రభుత్వం ఆధారపడి ఉంది. మరి ఇటువంటి తరుణంలో ఇంతకంటే బ్రహ్మాండమైన అవకాశం మరలా వస్తుందో రాదో తెలియదు, కానీ ఇప్పుడు వచ్చిన అవకాశాన్ని మాత్రం చేజార్చుకోకండి. మనకు కావాల్సిన అవసరాలన్నీ కూడా తీర్చేసుకోండి అని చెప్పేసి బాధ్యతగా పెట్టండి. దానికి ఎవరు కాదంటారు? కొంతమంది గొళ్ళ మీద పెట్టేస్తారు, కొంతమంది వేరే ఆడి మీద పెట్టేస్తారు. ఇది ఎలా ఉంటుంది అంటే, ఇదిగో మనకి కొంత ఆ గ్రాఫిక్స్ అవన్నీ వచ్చు కాబట్టి ఇష్టం వచ్చినట్టుగా చేసేసుకుంటాం. కాబట్టి ఇట్లాంటి వాళ్ళని ఏం చేయాలంటే బ్లాక్ లిస్ట్ చేయాలి. ఇప్పుడు మొన్న ఆవిడెవరో యాంకర్ శివజ్యోతి అనే యాంకరు తిరుమల వెళ్ళి ఆవిడ చేసిన కామెంట్స్కి, తీసిన వీడియోస్కి, రీల్స్కి ఆవిడ బ్లాక్ లిస్ట్లో పెట్టారు. ఇక జీవితంలో స్వామివారి దర్శనం జరగకూడదని. అలాగే ఇట్లా ఫేక్ పోస్టులు పెట్టే ఎదవలకి ఆధార్ కార్డుని బ్లాక్ లిస్ట్లో పెట్టి సమాజానికి దూరంగా పెట్టేసేయండి. వాళ్ళని అసలు జనాభా లెక్కలో ఉంచమాకండి. ఓటు కూడా తీసి పడేయండి. రేషన్ కార్డు ఉంటే అది కూడా క్యాన్సిల్ చేసేయండి. అన్నీ క్యాన్సిల్ చేసి పెట్టేస్తే, సమాజానికి దూరంగా పెడితే, అప్పుడు దాన్ని చూసి ఇంక వేరే ఎవరు కూడా పెట్టకుండా ఉంటారు. సో వాళ్ళకి శిక్ష అదే, అలా చేయాలి. అంతేగాని మాట్లాడితే ఫేక్ పోస్టులు పెట్టేసి ఏం చేద్దాం, ఏం సంకేతం ఇద్దామని. కాబట్టి ఇట్లాంటి ఫేక్ పోస్టులకు దూరంగా ఉండండి. ప్రధానంగా యువకులు మనకున్న సచ్చు తెలివితేటలను ఉపయోగించి వాటన్నిటిని తీసుకొచ్చి ఈ పోస్టుల్లో పెట్టారనుకోండి, చివరికి మీరు మీ కుటుంబ సభ్యులే బాధపడతారు చివరికి. ఎందుకంటే మీరు ఉత్తరప్రదేశ్లో చూస్తూ ఉన్నారు కదా, మామూలుగా కొంచెం రౌడీయిజం చేసేవాళ్ళని, దౌర్జన్యాలు చేసేవాళ్ళకి ఇంటికి బుల్డోజర్లు పంపిస్తూ ఉన్నారు అక్కడ సీఎం యోగి ఆదిత్యనాథ్. సో ఇక్కడ ఆ రౌడీయిజం కంటే ఇంకా ఎక్కువగా వైరస్ లాగా పాకుతుంది ఈ సోషల్ మీడియాలో ఫేక్ పోస్టులు. సోషల్ మీడియాని ప్రాపర్గా ఉపయోగించుకోండి, సమాజానికి ఉపయోగపడేలాగానో లేకపోతే మీ నైపుణ్యాలకి ఇంకా డబల్ అయ్యేలాగానో పెంచుకుంటే మీ కెరీర్ బాగుపడుద్ది. అలా బాగుపడకుండా ఇలా పిచ్చి పోస్టులన్నీ పెడతా ఉంటే మాత్రం ఖచ్చితంగా మీ జీవితాన్ని, మీ కుటుంబాన్ని మీరే ఇరకాటం పెట్టిన వాళ్ళు అవుతారు. కాబట్టి ఇట్లాంటి వాడికి దూరంగా ఉండండి. ఇది ఒకటేనే కాదు, మనం మొదల నుంచి చూసాం. వైసీపీ అధికారంలో మరీ పెట్టిరెక్కిపోయారు వీళ్ళు. చంద్రబాబు నాయుడు పైన కానీ, లోకేష్ పైన కానీ, పవన్ కళ్యాణ్ పైన కానీ ఎలాంటి పోస్టులు పెట్టారంటే అసభ్యకరం. ఇంకా కొంతమంది అయితే దారుణంగా వాళ్ళ ఇంట్లో ఆడపడుచుల పైన కూడా పెట్టడం జరిగింది. సో అప్పుడు తగిన చర్యలు లేకపోవడం వల్ల వీళ్ళు ఇట్లా విచ్చలవిడిగా చెలరేగిపోతూ ఉన్నారు. సో ఇట్లాంటివి భవిష్యత్తులో ఎట్లాగ పునరావృతం కాకుండా ఉండాలి అని అంటే రాష్ట్ర ప్రభుత్వం కొంచెం కఠినంగా వ్యవహరించాలి. ప్రధానంగా పోలీస్ శాఖ వారు ఇమ్మీడియట్గా ఇట్లాంటి ఫేక్ పోస్టులు పెట్టిన ఎవరినైనా సరే తక్షణమే అదుపులోకి తీసుకోండి. లేదంటే మాత్రం సమాజం యాంటీ సోషల్ మీడియా ఎలిమెంట్స్ లాగా తయారై సమాజాన్ని అస్థిరపరిచేలాగా వీళ్ళ యొక్క ధోరణి ఉంటా ఉంది. సో వాళ్ళు గంజాయి తీసుకుంటున్నారా, ఇప్పుడు గంజాయి తీసుకుంటున్నాను అనుకోండి, అతనికే ప్రమాదం. కానీ ఈ ఫేక్ పోస్టులు పెడతాం వల్ల ఏమవుతుందంటే సమాజాన్ని అస్థిరపరుస్తారు. ఇప్పుడు దాన్ని చూసి ఏం చేస్తారు, వీళ్ళకి ఆపోజిట్గా ఉన్న వాళ్ళు ఇంకో ఫేక్ పోస్ట్ క్రియేట్ చేస్తారు. ఇక అది ఆ సోషల్ మీడియాలో వారు అలాగే కంటిన్యూ అవుతూ ఉంటుంది. అది చివరికి వ్యక్తిగతంగా దాడులు చేసుకునే స్థాయికి కూడా వెళ్ళొచ్చు. దానివల్ల ఏం ఉపయోగం, ఎవరికైనా ఉపయోగం ఉంటుందా? కాబట్టి దీనికంటే మంచిని ప్రజలకు తెలియజేసే విధానంలో చూపించండి మీ ఫోకస్ అంతా కూడా. అప్పుడు ఏమైనా ఉపయోగపడుతుంది. అలా కాకుండా మేము ఇలాగే మా కుక్క తోక మాది వంకరగానే ఉంటుంది, ఎంత తీద్దామని ప్రయత్నించినా కానీ రాదు అని చెప్పేసి అనుకుంటే ఆ వంకర ఎట్లా తీయాలనేది పోలీస్ శాఖ గట్టిగా తెలుసు. ఖచ్చితంగా తీస్తారు, లేకపోతే అవసరమైతే ఆ తోక మొత్తాన్ని కత్తిరించేస్తారు. ఇక మళ్ళీ మడత పడకుండా ఉండటానికి, లేకపోతే వంకర పోకుండా ఉండటానికి. కాబట్టి ఇప్పటికైనా కానీ ఈ సోషల్ మీడియాలో ఫేక్ పోస్టులు పెట్టేవాళ్ళు చాలా జాగ్రత్తగా ఉండాలని చెప్పేసి అయితే కోరుకుందాం. ఈ వీడియో పైన ప్రధానంగా పవన్పై ఫేక్ పోస్టులు, అంటే పవన్ మీదనే కాదు ఎవరిపైన ఫేక్ పోస్టులు పెట్టినా రాష్ట్ర ప్రభుత్వం కానీ పోలీస్ శాఖ కానీ తక్షణమే చర్యలు తీసుకోవాలా వద్దా అనే మీ అభిప్రాయాన్ని కామెంట్ సెక్షన్లో తెలియచేయండి. థ్యాంక్ యూ.